బాక్సాఫీస్ దగ్గర 2025 సెకండ్ హాఫ్ లో ఫస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఈ సినిమా వచ్చిన వారం తర్వాత మరో పాన్ ఇండియా మూవీ అయిన కింగ్డమ్ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. కానీ హరిహర వీరమల్లు సినిమా కలెక్షన్ల పరంగా పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్న తర్వాత మాత్రం స్లో డౌన్ అయిపోయింది ఆ సినిమా. ఇక కింగ్డమ్ మూవీ మాత్రం మంచి జోరును చూపెడుతూ ప్రస్తుతానికి దూసుకుపోతూ ఉండగా బాక్సాఫీస్ దగ్గర సినిమా నార్త్ అమెరికాలో హరిహర వీరమల్లు సినిమా సాధించిన టోటల్ రన్ కలెక్షన్లను ఆల్మోస్ట్ ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లతోనే బ్రేక్ చేసి సంచలనం సృష్టించడం విశేషం. హరిహర వీరమల్లు సినిమా ఆల్మోస్ట్ ఇప్పుడు రన్ ఎండ్ అయ్యే టైం కి వచ్చేయగా నార్త్ అమెరికాలో 1.2 మిలియన్ల పైగా డాలర్స్ మార్కును అందుకుంది. కాగా ఇప్పుడు కింగ్డమ్ మూవీ ప్రీమియర్స్ తోనే 9,30,000 పైగా డాలర్స్ అందుకోగా డే 1 కలెక్షన్లతో కలుపుకొని 1.22 మిలియన్ డాలర్స్ మార్కును అందుకొని దుమ్ము దులిపేసింది. దాంతో హరిహర వీరమల్లు సినిమా కలెక్షన్లను కేవలం ఒక్క రోజులోనే అమెరికాలో దాటేసి కింగ్డమ్ మూవీ దుమ్ము దులిపేస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి జోరును చూపెడుతూ ఉండటంతో వరల్డ్ వైడ్ గా లాంగ్ రన్ లో మినిమం 90 నుండి 100 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఇప్పుడు కింగ్డమ్ సినిమా సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వరుస పరాజయాల తర్వాత విజయ్ దేవరకొండకు కింగ్డమ్ మూవీ మంచి కంబ్యాక్ మూవీగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.